ప్రియమైన వారలారా, ప్రార్థనతో మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభా, గొప్ప రక్షక, మహోన్నతుడ, సజీవుడ, ఘనుడ, మీకు వందనములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రాతకాలం మీ సన్నిధిని వెదకుచ్చు మేము మీ వాక్యమును ధ్యానిస్తూ ఉంటుండగా మీరు మాతో మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నారు. ఈ సమయంలో వ్యూ చేసే మీ బిడ్డలను, తదుపరి సమయంలో వ్యూ చేసే వారిని, ఈ ప్రోగ్రామ్ను మీ బలిష్టమైనటువంటి హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మీ సన్నిధి ప్రశస్తమైన రీతిగా మాకు తోడుగా ఉంచి బలపరచమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. యథారీతిగా 91వ కీర్తన చదువుకుందాం. మనము సామ్ 91. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్తున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును దాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైను, పగటి వేళ ఎగురు బాణమునకైను, చీకట్లో సంచరించు తెగులకైను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైను నీవు భయపడుతుంది. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమియో రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనుక నేను అతని తప్పించేదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతనికి కనపరిచేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. సువార్తల్లో నుండి మనం ఒక భాగాన్ని ఈ ఉదయకాలం ధ్యానం చేయబోతున్నాం. మత్తయి వ్రాసిన సువార్త 22వ అధ్యాయం 37, 38 వచనాలు. The Gospel according to St. Matthew, chapter 22, beginning from verse 37. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదే ఇది ముఖ్యమైనది, మొదటిదియు నైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి నీ ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ప్రియమైన వారలారా, మనము సువార్తలు చదివేటప్పుడు మనం ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ భాగం యొక్క బ్యాక్గ్రౌండ్ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు జయోత్సవముతో యెరూషలేములో ప్రవేశించాడు. హిస్ ట్రయంఫల్ ఎంట్రీ ఇంటూ జెరూసలేం. ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయాన్ని శుద్ధి చేసినటువంటి వృత్తాంతం మత్తయి సువార్త 21వ అధ్యాయం. మనము ఆ ప్రారంభ వచనాల్లో ఆయన యెరూషలేములో ఎలా ప్రవేశించాడో గాడిదనెక్కి, అలాగే వారు ఆయనను స్తుతించినటువంటి విధానం, దావీదు కుమారునికి జయమని 9వ వచనంలో ఈ భాగాలన్నీ చదువుతాం. మందిరాన్ని శుద్ధి చేసినటువంటి విధానం తర్వాత 12వ వచనం ఈ భాగాల్లో చూస్తాం. ఆయన చేసినటువంటి స్వస్థత కార్యాలు 14వ వచనంలో గురుడివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచారు. చాలా మార్లు మనం సువార్త భాగాలు చదివేటప్పుడు, ముఖ్యంగా సిలువకు ముందున్నటువంటి ఘట్టాలు చదివేటప్పుడు ఏ పర్స్పెక్టివ్ లో వాటిని మనము చూడాలి? ఎవరైనా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈవెంట్స్ కు మునుపు
వారికి ఇవ్వబడినటువంటి సమయాలు గంటలు నిమిషాలు లెక్క వేసుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు జన్మించిందే ఆయన శిలువలో మరణించడానికి, మన కొరకు ప్రాణం పెట్టడానికి. అయితే ప్రభు వారు చేసినటువంటి పరిచర్య, ఆయన బోధించేటటువంటి పరిచర్య చేశాడు, శిష్యుల మనస్సులను సిద్ధపరిచేటటువంటి పరిచర్య చేశాడు. తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి తనను భక్షిస్తూ ఉంటుండగా దేవాలయాన్ని ప్రభు శుద్ధి చేశాడు. తను విమర్శించేటటువంటి విమర్శకులకు ప్రభు ఒక ప్రక్క జవాబిస్తూ వచ్చాడు. వేరొక వైపున ఆయన యెరూషలేమును చూచినప్పుడు, అలాగే శాస్త్రులను పరిసయ్యులను చూచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క విలాపం 23వ అధ్యాయం 13వ వచనం నుండి అధ్యాయం చివరి వరకు గమనిస్తే, అయ్యో అనేటటువంటి మాట, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా అని 13వ వచనం, 15, 16, అలాగే 23, 25, 27, 29 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు చాలా బాధతో అయ్యో అయ్యో అని ప్రభువు చెప్పినటువంటి మాటలు, అలాగే యెరూషలేము పట్టణాన్ని ఉద్దేశించి ఆ తరం తన మీదికి వ్యతిరేకంగా లేచినటువంటి ఆ ప్రజలను ఉద్దేశించి 37వ వచనం మత్తయి సువార్త 23:37, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా అని యెరూషలేమును ఉద్దేశించి ప్రభు బాధతో చెప్పినటువంటి మాట. ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు ఏది మాట్లాడాలో అది మాట్లాడారు. ఒక విధంగా ఆయన భావోద్రేకాలు కలిగినటువంటి వాడుగా భవిష్యత్తులో సంభవించబోయేదాన్ని చూస్తూ పట్టణాన్ని గూర్చి, ఆ తరాన్ని గూర్చి, ఆ దినాల్లో తను వ్యతిరేకించేటటువంటి పండితులైనటువంటి ఈ శాస్త్రులు పరిసయ్యులు వీరిని ఉద్దేశించి ప్రభు మాట్లాడినటువంటి మాటలు మనం మత్తయి సువార్త 21వ అధ్యాయం తరువాత మనము గమనించవచ్చు. 22వ అధ్యాయంలో ప్రభు చెప్పినటువంటి ఉపమానం, ఓ ప్రక్క ఆయన బోధించేటటువంటి పరిచర్య చేస్తూ వచ్చాడు. ఈ దినం మనం చదువుకున్నటువంటి భాగంలో యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి వేసినటువంటి ప్రశ్న మనము కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాం. ఆ పై వచనాల్లో మత్తయి సువార్త 22, 23వ వచనంలో పునరుద్ధానము లేదని చెప్పేది సద్దూకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి ప్రశ్న వేశారు. ప్రభు చక్కగా జవాబిచ్చాడు. వారు ఆశ్చర్యపడ్డారు. ప్రభు ఇచ్చిన జవాబు చివరి భాగం, ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. 34వ వచనం, ఆయన సద్దూకయ్యుల నోరు మూయించినని పరిసయ్యులు విని కూడి వచ్చింది. పరిసయ్యులు సద్దూకయ్యులు ఎప్పుడు అపోజ్ చేస్తూనే వచ్చారు, దేవుని చిత్తాన్ని అపోజ్ చేస్తూ వచ్చారు. విచారకరం ఏంటంటే వారు ఆసక్తి కలిగిన వారే, పాండిత్యం కలిగినటువంటి వారే, కానీ వారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగానే వారు నిలవబడటం చాలా విచారకరమైనటువంటి విషయం. 35వ వచనంలో ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, టీచర్ ఆఫ్ లా, ధర్మశాస్త్రము యొక్క పరిసమాప్తి, ధర్మశాస్త్రము యొక్క నెరవేర్పు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన యెరూషలేములో ప్రవేశించినటువంటి ఆ భాగాలన్నీ వారు ఆలోచించి మెస్సియా ఇలా ప్రవేశించాలని ముందుగా చెప్పబడింది కదా, ఇవి నెరవేరుతూ ఉన్నాయి, ఈయనే మెస్సియా అని
వారు గ్రహించడానికి బదులు సాతాను వారి నేత్రములకు గురుడితనం కలుగు చేసినందువలన వారు ప్రభువును బాధించారు, ప్రభువును శోధించారు, ప్రభువును విమర్శించారు. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధిస్తూ వేసినటువంటి ప్రశ్న, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ఈ ప్రశ్న వేసినటువంటి ఆయనకు చాలా పాండిత్యం ఉన్నది. ఒక వ్యక్తి యొక్క జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది మనిషిని. మానవుని జ్ఞానం అతిశయానికి దారితీస్తుంది. మన జీవితంలో మన జ్ఞానం ఏపాటిది? దైవ విషయాల్లో మనం కలిగినటువంటి జ్ఞానం కూడా చాలా పరిమితమైందే. ఎందుకు అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభువారు యుగ సమాప్తికి సూచనలు మాకు చెప్పమని ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు ప్రభువుని అడిగిన శిష్యులకు ప్రభువారు చెప్పినటువంటి జవాబు గమనించండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం నుండి, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూసుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. మంచి దినాలు సూచనలు ప్రభు చెప్పారు. ఈ దినాల్లో ప్రపంచంలో కొన్ని భాగాల్లో జరిగేటటువంటి యుద్ధాలు కానివ్వండి, కొన్ని దేశాల్లో సంభవిస్తున్నటువంటి భూకంపాలు కానివ్వండి, ప్రజలు ఆహార కొరతతో, ఇండియా చుట్టుపట్ల దేశాల్లో కరువు లేక ఆహార కొరత ఎలాగున్నదో మనం ప్రత్యక్షంగా మీడియాలో చూస్తూ ఉన్న దినాల్లో మనం ఉన్నాం. ప్రభు 2000 సంవత్సరాల ముందే ఈ విషయాలు చాలా తేటగా చెప్పాడు, కానీ మనకు అర్థం కాలేదు. ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తు ప్రభువును తాను శోధిస్తూ వేసినటువంటి ప్రశ్న, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. బహుశా యేసుక్రీస్తు ప్రభు నీకు తెలుసు కదా ఏది అని చెప్పమంటే తన పాండిత్యం అంతటిని ప్రదర్శించాలి ఆ సమూహం ముందు అనుకున్నాడా ఈ టీచర్ అసలా? ఆలోచించండి ఒకసారి. మానవుడు చాలా సులువుగా అతిశయపడటం, పడిపోవటం, దేవుని చిత్తం నుండి తొలగిపోవటం, అది బలహీనమైనటువంటి మానవ స్వభావం. యేసుక్రీస్తు ప్రభు తనకిచ్చినటువంటి జవాబు మత్తయి సువార్త 22:37, అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే, ఇది ముఖ్యమైనది మొదటిదియు నైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిది. లవింగ్ గాడ్ అండ్ లవింగ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్. దేవుని ప్రేమించుట, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుట. ఎంత శ్రేష్టమైనటువంటి ఉపదేశం, ధర్మశాస్త్ర సారం. ప్రభు చాలా క్లుప్తంగా అర్థమయ్యే రీతిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ అర్థమయ్యేటట్లు, పండితులకు అర్థమయ్యేటట్లు ప్రభు వారు చెప్పాడు. ఈ ఉదయకాలం 3 అంశాలు మీరు గమనించాలి అని నేను కోరుతున్నాను. దేవుని ప్రేమించుట, అలాగే నిన్ను నీవు ప్రేమించుకోవటం, నీ పొరుగువాన్ని ప్రేమించటం. 3 అంశాలు. దేవుని ప్రేమించుటకు, పొరుగువాన్ని ప్రేమించుటకు మధ్యలో ఉన్నటువంటి లింక్ నిన్ను వలే, లవింగ్ యువర్ సెల్ఫ్. అంటే స్వార్థపూరితంగా కాదండి. మనము దేవుని ప్రేమించేవారం, దేవుని చిత్తాన్ని జరిగిస్తూ అదే సమయంలో దేవుణ్ణి బట్టి
దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మన పొరుగు వారిని ప్రేమించుటకు ముందు స్టెప్ మనలను ప్రేమించుకొనుట. అంటే మన శరీర ఆరోగ్యాలను కాపాడుకోవటం, మన కుటుంబాన్ని ప్రేమించటం, దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలను నెరవేర్చటం. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ 22వ అధ్యాయంలోనే యేసుక్రీస్తు ప్రభువును పరిసయ్యులు శోధిస్తూ వారు వేసినటువంటి ప్రశ్న 17వ వచనంలో, కైసరుకు పన్నించుట న్యాయమా కాదా? యేసు ప్రభు వారు ఒక కాయిన్ చూపించమన్నాడు. ఒక దీనార్ వారు ఆయన దగ్గరకు తెచ్చారు. 19వ వచనంలో, వారు ఆయన ఏదో ఒక దేనారము తెచ్చారు. ఆ దీనార్ పైన ఉన్నటువంటి రూపము, పైవ్రాత ఎవరివి అని ప్రశ్న వేస్తే 20వ వచనంలో యేసు ప్రభు వారు వారు ఇచ్చినటువంటి జవాబు, కైసరువి, సీజర్. సో రెండర్ ద థింగ్స్ ఆఫ్ సీజర్ అంటు సీజర్ అండ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్ అంటు గాడ్. కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించమని ఆయన 21వ వచనంలో, అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు. దేవుని ధర్మశాస్త్రం సరైన రీతిగా అర్థం చేసుకుని దేవుని చిత్తాన్ని గ్రహించి లోబడవలసినటువంటి, దేవుని చిత్తాన్ని జరిగించవలసినటువంటి ఆయన ప్రజలు ప్రభు బోధించినటువంటి కాలంలో ప్రభువును ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టడానికి, తమ పాండిత్యాన్ని ప్రదర్శించుకోవటానికి, ప్రభువులో ఏదైనా తప్పు దొరుకుతుందేమోనని ఇలాగ వారు చేస్తూ వచ్చారు. మనము ఒక ప్రశ్న వేసుకుందాం. నేను ఎంతగా ప్రభువును ప్రేమిస్తూ ఉన్నాను? ఇది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, నా పొరుగువానిని ప్రేమింపక మునుపు నన్ను నేను ప్రేమించుకొనుట అనేది నాకు సరిగా అర్థమైనదా? మనము దేవుని ప్రేమిస్తూ మన కుటుంబాలను, మన కలిగిన వారిని, మనల్ని మనం ప్రేమించుకుంటూ పొరుగు వారిని కూడా ప్రేమించుట అనేది మనకు చాలా బాగా అర్థమయ్యే రీతిగా దేవుడు మనకు నేర్పించాడు. గమనించండి. మనకు ముందున్నటువంటి తరం వారు మనం నేర్చుకున్నటువంటి ఈ విషయాలు వారు నేర్చుకోలేదండి. ఆరోగ్య విషయాల్లో మనం తీసుకున్నటువంటి ఈ జాగ్రత్తలు మన ముందున్నటువంటి తరం వారు తీసుకోలేదు అని మనం ఇంచుమించుగా చెప్పవచ్చు. ప్రత్యేకంగా ఇండియా దేశం దేవుడు తన మహాకృపను బట్టి దేవుని ప్రేమించుట, మనల్ని మనం ప్రేమించుకునుట, పొరుగు వారిని ప్రేమించుట అనేటటువంటి అంశం ప్రభు మనకు నేర్పిస్తూ వచ్చాడు. ఎంత బాగా నేర్చుకున్నాం మనం. మొదట దేవుని ప్రేమించాలి. ఎలాగూ? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సు. ఇది అద్భుతమైనటువంటి విషయం. మనం పాట పాడేటప్పుడు గొంతెత్తి పూర్ణ శక్తితో పాడతామా? గమనించండి. ఎందరో సిక్నెస్, వీక్నెస్ వీటన్నిటితో పోరాడుతూ ఉన్నారు. దేవుడు అనుగ్రహించినటువంటి జీవితం విలువైనది, ఆయుష్కాలము విలువైనది, ప్రాణము విలువైనది. అయితే దేవుడు అనుగ్రహించిన వీటన్నిటినీ సరైన రీతిగా డివైడ్ చేసుకోవటం, ఇది మనం నేర్చుకోవాలి. దేవుని ప్రేమించుటకు, పొరుగు వారిని ప్రేమించటం మధ్యలో నిన్ను వలే అనేటటువంటి మాట ఈ ఉదయకాలం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటారా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించటం. ప్రియమైనటువంటి వారలారా,
ఈ 22వ అధ్యాయంలో కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించుట. దీని గురించి మీరు ఈ దినం ఎక్కువసేపు ఆలోచించండి. దేవుని సమయం దేవునికి ఇవ్వటం, దేవుని భాగం దేవునికి ఇవ్వటం, దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెల్లించటం, అది చాలా ప్రాముఖ్యమైనది. యూట్యూబ్ ఛానల్లో మాట్లాడటం ఎప్పుడైనా నేను కానీ, పాస్టమ్ గారు దైవజనరాలు భాను గారు కానీ, మేమెన్నడూ వీ నెవర్ డ్రెమ్ట్ ఆఫ్, మేము మాట్లాడవలసి వస్తుంది అని అనుకోనిలేదు. మేము మాట్లాడవలసి వచ్చింది. అలాగూ ఈ పరిచర్య కొనసాగించవలసి వచ్చింది. మనము ఈ ప్రాతకాల పరిచర్య 3 రీతులుగా కొనసాగిస్తూనే వచ్చాం. ఒకటి, నేరుగా మేము కూర్చుని మాట్లాడుతూ టెలికాస్ట్ చేయబడుతూ వచ్చిన సమయాలు ఉన్నాయి. ముందుగా రికార్డ్ చేసి కొన్ని అటాచ్ చేసి మీ కొరకు ప్రీమియర్ పెట్టబడినటువంటి సమయాలు ఉన్నాయి. మూడవది, అన్నిటికంటే కష్టమైనది, జ్ఞాపకం పెట్టుకోనండి, అంతకు మునుపు ఇవ్వబడినటువంటి సందేశాలు ప్రతి సెంటెన్స్, ప్రతి మాట 1కి 2 పర్యాయాలు చాలా కేర్ఫుల్గా వింటూ ఎడిట్ చేసి మరలా మీకు అందించడం జరిగింది. లైవ్ చాట్లో ఏకీవించేటటువంటి వారి పేర్లు చూస్తూ వారి కొరకు ప్రార్థిస్తూ వచ్చేము అని నేను చాలా ధైర్యంగా చెప్పగలను ప్రభువుని బట్టి. దిస్ ఈజ్ ఏ న్యూ ఎక్స్పీరియన్స్. ప్రియమైనటువంటి వారిలారా జ్ఞాపకం ఉంచుకుందాం. దేవుడు తగిన వేళ దేవుని బిడలకు ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించడానికి దేవుడు మమ్ములను నడిపించే రీతిగా, మేము బైబిల్ స్కాలర్స్ కాదు, నేను దైవజనరాలు, ఆ దాంపత్య జీవితంలో ప్రభువును కనపరచడానికి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి, నేర్పించడానికి ప్రభు మాకు కృప అనుగ్రహిస్తూ వచ్చాడు. అది దేవుని మహాకృప. దేవుడు మమ్మలను బలపరిచి దైవ గ్రంథంలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అనేక అంశాలు, ముఖ్యంగా షారోన్ విశ్వాసులకు నేర్పించడానికి ప్రభు సహాయం చేశాడు. ఎంత గొప్ప కృప! దేవుని ప్రేమించినటువంటి వారంగా మన ప్రాణాత్మ దేహములు ఆయన అధికారం క్రిందికి తీసుకుని వచ్చి పరిచర్య చేయటం అది అంత స్వల్పమైనటువంటి విషయం కాదు అని దయచేసి జ్ఞాపకం ఉంచుకోనండి. దేవుని గ్రంథంలో మీరు మరలా చదవండి. ఈ ధ్యానాలు ఉదయకాలం కొనసాగించడానికి ఇంకొక ప్రత్యేక కారణం ఏంటంటే, ఎవరైతే ప్రాతకాలం ఈ ధ్యానాలు వీక్షిస్తూ వచ్చారో, ముఖ్యంగా వారి యొక్క దేహం అర్లీ అవర్స్లోనే వారు మేల్కొని ఉండటానికి, దేవుని వాక్యం వినటానికి ట్యూన్ అయిపోయిందండి. దేవదూతలే వచ్చి మిమ్మల్ని లేపినట్టు, మీ సెల్లో అలారం మోగక మునిపే మీరు చాలా మంది లేచి మీరు ఏకీపిస్తూ వచ్చారు, ప్రభువును మహింపరుస్తూ వచ్చారు, మీ పేరు ప్రక్కన ప్రైజ్ ద లార్డ్ అని మీరు పెడుతూ వచ్చారు. నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. ఇది మనము ఒకప్పుడు నడిచినటువంటి బాట కాదు. ప్రభువును ప్రేమించిన వారం మాత్రమే కొంత నిద్ర సాక్రిఫైస్ చేసుకుని, కొంత మనం ముందుగా లేచి ఏకీవించి 91వ కీర్తన చదువుతూ ఉంటే ఆమెన్ 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 అని వారి పేర్లు ప్రక్కన ఆ 91వ కీర్తనలో ఉన్నటువంటి వాగ్దానాలు చదువుతూ ఉండగా ఓ ప్రక్క మా గొంతు నేను గాని, పాస్టమ్ గారు భానుమ్మ గారు గాని ఎంత స్తుతి చెల్లించాలి ఈ ఉదయకాలం. ప్రభువును ప్రేమించుట, మనల్ని మనం ప్రేమించుకుంట, కాపాడుకుంటా. మనల్ని మనం ఎందుకు ప్రేమించుకోవాలి అంటే, మనం దేవుని కొరకు దేవుని చిత్తాన్ని జరిగించడానికి కొనసాగే నిమిత్తము అని జ్ఞాపకం ఉంచుకోండి. ఈ సమయంలోనే కాకుండా ఇతర సమయాల్లో అయిపోయిన తర్వాత చూచేటటువంటి వారు కామెంట్స్ పెడుతూ ఉంటారు. ముందుగా కానీ కొంచెం ఆలస్యంగా, ముందుగా అంటే
అదే దినం కానీ లేక తర్వాత దినాల్లోనైనా వారికి ప్రైజ్ లార్డ్ అని మేము రిప్లై ఇస్తూ ఉంటాం. ప్రతి పేరు మేము చూచి వారిని బట్టి ప్రభువును స్తుతించి వారి కొరకు ప్రార్థన చేస్తూ ప్రైజ్ లార్డ్ అని పెడతాం. జ్ఞాపకం పెట్టుకోనండి, ఇది ప్రభు యొక్క పరిచర్య, ఆయన ఉద్దేశించినటువంటి పరిచర్య, ఆయన బలపరిచి నడిపిస్తూ ఉన్నటువంటి పరిచర్య. ఆయనను ప్రేమించినటువంటి వారంగా, వ్యక్తులంగాను, కుటుంబాలుగాను, సంఘంగాను, సార్వత్రిక క్రైస్తవ సంఘంగాను మనం ప్రభు కొరకు ముందుకు కొనసాగే నిమిత్తం ప్రభు మనలను బలపరిచి నడిపిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ప్రార్థన చేయబోతూ ఉన్నాను. మనము కలిసి సాగుతూ వచ్చాం, ఒక పోరాటంలో మనం ఉన్నాం. దేవుడు మనకు విజయం ఇచ్చాడు, మనం సజీవులుగా ఉన్నాం, దేవుని కృప కొరకైనటువంటి సాక్షులంగా ఉన్నాం. మనం ప్రభువును ప్రేమించాం, అలాగే మన పొరుగు వారిని మనం ప్రేమించాం. మధ్యలో ఉన్నటువంటి లింక్, మనల్ని మనం ప్రేమించుకుంటూ మన ఆరోగ్యాలను కాపాడుకుంటూ మనల్ని మనం ప్రేమించుకోవాల్సి వచ్చింది. ఎవరి కొరకు? ప్రభు కొరకే. ప్రభు ఇచ్చినటువంటి శరీరాన్ని, ప్రభు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని, ప్రభు ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని కాపాడుకునే నిమిత్తం. కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి అని మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ప్రభు చెప్పినటువంటి మాట 21వ వచనం. అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికి చెల్లించడని వారితో చెప్పారు. మనము మన సమయాన్ని విభజించడంలో, మనకున్నటువంటి టాలెంట్స్ను మనం వాడటంలో, మనకున్నటువంటి ధనాన్ని, అది కొంచెమైనా అది ఎక్కువైనా ఎంతైనా సరే, దేవుడు మనకు అప్పగించింది ఏదైనా సరైన రీతిగా డీల్ చేయటానికి ప్రభు మనకు సహాయం చేయాలి అని కోరుకుందామండి. అలాగే ధర్మశాస్త్ర సారం, ఆ బోధకుడు వేసినటువంటి ప్రశ్న ప్రభు ఎంత చక్కని జవాబు ఇచ్చాడు. అద్భుతమైనటువంటి జవాబు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనున్నదియే. యూదులు ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలు రాసినటువంటివి వారు నొసట బాసికం లాగా కట్టుకుంటూ ఉంటారు. ఆ వెస్టర్న్ వాల్ దగ్గర వారు చేసే ప్రార్థనలు చూస్తే మీకు అర్థమవుతుంది. కొంతమంది దేవుని ధర్మశాస్త్రానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో. దేవునికి స్తోత్రం. మీరు ప్రభువును ప్రేమిస్తూ ఉన్న దాన్ని బట్టి ప్రభువును ప్రేమించేమనేది రుజువుపరచుకోవడానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఎన్నో పరిస్థితుల్లో నుండి మేము బయటకు వచ్చాం. మీ కృపను బట్టి మేము, మా కుటుంబీకులు కొనసాగటానికి సహాయం చేస్తూ వచ్చారు. అలా తండ్రి, ఈ దినాల్లో మేము శిలువ శక్తిని అనుభవించడానికి, సాతానుపై విజయం చూడటానికి, శిలువ సువార్తను ప్రకటించడానికి మా హృదయాలను లోతైన రీతిగా మేము పరీక్షించుకొని మేము మీకు ఇంకా దగ్గరగా సన్నిహితులంగా జీవించడానికి మీరు మమ్మలను ఏ ఉద్దేశంతో భూమి మీద పుట్టించారో, ఏ కాలంలో మేము ఉండాలి, ఎక్కడ మేము ఉండాలని మీరు ఉద్దేశించారో అని చిత్తాన్ని మేము సంపూర్ణంగా చేయటానికి మమ్ములను బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇవి చేసే మీ బిడ్డలు, వారి కుటుంబాలను దీవించండి. మరోసారి రేపటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఇదేమంతటి మీ కృపలను బట్టి మా హృదయపూర్వక స్తుతి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో మమ్ములను ప్రేమించి మా కొరకు శిలువలో ప్రాణం పెట్టుటకు శరీరధారిగా భూలోకములోనికి వచ్చినటువంటి, శిలువలోనికి, మరణములోనికి, సమాధిలోనికి వెళ్ళి పునరుద్ధానుడుగా లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి సజీవమైనటువంటి నామములో సమర్పించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.